దేవుడు ఏదైతే వద్దంటాడో అది విడిచిపెట్టాడు, దాని మీద మనసు కొట్టేసుకోండి. అందుకే విరిగిన మనస్సు నాకు ఇష్టమైన, దేని మీద నీ మనసు విరిగిపోవాలండి? లోకం మీద నీ మనసు విరిగిపో. దేని మీద నీకు మనసు కలగాలండి? ప్రార్థన మీద నీకు మనసు కలగాలి. ప్రార్థన చేయండి మన బ్రతుకులు మారవు, ప్రార్థన చేయండి మన పరిస్థితులు మారవు. ప్రార్థన మన స్థితిని మార్చేస్తుంది. నీకు అనిపించాలని నేను ప్రార్థన చేయాలని. ఏదో 5 నిమిషాల ప్రార్థన ద్వారా ఏ అద్భుత కార్యం జరగదు. మోకరించిరంటే 1-2 గంటలు లేవద్దు. ప్రార్థనకు నువ్వు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. అదే తాయెత్తికి నల్లదారానికి నువ్వు డబ్బులు పెట్టాలని కాదు. ప్రార్థన అనేది ఒక బాంబు లాంటిది. బాంబు ఇంతే ఉంటుంది, కానీ అది బండ సందులో పెట్టినప్పుడు ఆ బండనే చీల్చిపడేస్తుంది. ఈ లోకంలో ఉన్న ఆయుధం ఒక వ్యక్తిని చంపితే, ప్రార్థన అనే ఆయుధం ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది. అందుకే జిగటగల దొంగ ఊబిలో ఉన్నటువంటి వ్యక్తులను బ్రతికించడానికి సమర్థమైనటువంటిది ప్రార్థన. కాబట్టి ప్రార్థన జీవితాన్ని మార్చేస్తుంది. నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు ఏం సాధించలేవు. ప్రియదేవుని బిడ్డలారా, విసుకగా ప్రార్థన చేయి, ఎడదెక్క ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ప్రార్థన నీ పరిస్థితులను మార్చేస్తుంది. నీ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మీకోసం మీరు కూడా ప్రార్థన చేయాలి.